ప్రముఖ నటుడు నిర్మాత విద్యావేత్త అయినటువంటి మోహన్ బాబు ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అయితే ఈ పరారీకి కారణం జగన్మోహన్ రెడ్డి అంటూ మోహన్ బాబు తన సన్నిహితుల దగ్గర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. మోహన్ బాబు పరారీకి జగన్మోహన్ రెడ్డికి లింక్ ఏంది? జగన్మోహన్ రెడ్డిపై మోహన్ బాబు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి వచ్చింది? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే ప్రముఖ నటుడు మోహన్ బాబు గారు ఇప్పుడు పరారీలో ఉన్నారు. నేను పోటుగాడిని, విశ్వామిత్రుడిని, విధ్వంసుడిని అని చెప్పుకునేటువంటి మోహన్ బాబు పరారీకి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా కారణమయ్యాడా? బీవీఆర్ ప్రధానికి నువ్వు జగన్మోహన్ రెడ్డిని లింకులోకి లాగుతున్నావు, జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టిస్తున్నావు అని కొంతమంది నన్ను అడగవచ్చు. కానీ తప్పు, నేను మాట్లాడేది ఒప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిప్పు కాదు, వాడు ఒక పనికిమాలినటువంటి తుప్పు పట్టినటువంటి ఇనప రేకు కంటే దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి. ఏది ఊరికే ఆరోపణలు చేస్తున్నాను అనుకుంటున్నా? లే, నిన్న అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు. అయితే దాని మీద ఈ జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ వేశాడు, ట్విట్టర్లో రెట్టేశాడు, నేను ఖండిస్తున్నా అన్నాడు. మరి మోహన్ బాబు గారి అరెస్ట్ నువ్వు ఖండించవా? మోహన్ బాబు గారి కేసును నువ్వు ఖండించవా? మోహన్ బాబు గారి పరారీని నువ్వు ఖండించవా? నీకు బాధ్యత లేదా? పైగా అల్లు అర్జున్ గారు నీకేమన్నా బంధువా? కాదే. కానీ మోహన్ బాబు నీ బంధువయ్యా జగన్మోహన్ రెడ్డి? నీ కోసం ఎన్నికల్లో ప్రచారం చేసి కష్టపడి రోడ్ల మీద పడుకొని డ్రామాలు వేసినటువంటి చరిత్ర కూడా మోహన్ బాబుకు ఉన్నదే. మోహన్ బాబు నీకు వరుసకి మామ కూడా అవుతాడే. మరి నీ మామ పారిపోతే ఇవాళ నువ్వు దాని మీద స్పందించాల్సినటువంటి బాధ్యత నీకు లేదా? మంచు విష్ణు, మంచు మనోజ్ ఎవరు నీకు బామర్దులు అవుతారే? మంచు విష్ణు గారి యొక్క భార్య విరానిక గారు మీ చెల్లి అవుతుంది. మరి ఆ కుటుంబానికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత నీకు లేదటయా? ఏమైనా జగన్ అంటే మోహన్ బాబు కులం వాళ్ళు ఎట్టా నీకు ఓట్లేరనేటువంటి నీ చిన్నసూప, ఆ కులం మీద ఉన్నటువంటి ద్వేషమా? లేదంటే అల్లు అర్జున్ గారిని రెచ్చగొడితే, ఆయన అభిమానులు రెచ్చగొడితే 4 ఓట్లు వస్తాయి. మోహన్ బాబు ఇప్పుడు ఫామ్లో లేడు, మంచు విష్ణుని మనోజ్ని పట్టించుకునేవాళ్ళు లేరు. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండాది. పైగా అతని కులంలో కొంచెం చిచ్చు పెట్టి 4 ఓట్లు చీల్చుకుందారనుకుంటాడావా జగన్మోహన్? బాధ్యతలేదుగా, బుద్ధిలే, జ్ఞానంలే. మోహన్ బాబుకు నువ్వు అండగా నిలవాలి జగన్మోహన్. ఎందుకంటే ఇలాంటి 420 గాడికి మోహన్ బాబు చాలా సరైనటువంటి వ్యక్తి. మనందరం చూసాం. ఆ రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు రాలేదని రోడ్ల మీద పెట్టుకునేసినటువంటి డ్రామా. జగన్మోహన్ రెడ్డి అదే డబ్బులు ఇకపోతే అడగరా స్వామి, జగన్ కూడా ఇవ్వలేదు కదా అంటే నేనేంద్ర ఆయన అడిగేదా? వాళ్ళ బాబాయిని బాత్రూంలో అడ్డంగా గొడ్డలతో నరికినటువంటి చూపు చూసిన తర్వాత ఇక నేనేదన్నా మాట్లాడితే నా బతుకేమవుద్దు అనేటువంటి భయంతో నేను మాట్లాడను అన్నటువంటి నికృష్ట చరిత్ర కూడా ఈ మోహన్ బాబు గారికి ఉన్నది. సరే, ఒక సీనియర్ సిటిజన్గా అతను నేను గౌరవిస్తా. కానీ ఆ గౌరవం అతను నిలుపుకోవాలిగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. నిన్న అల్లు అర్జున్ గారికి నిరంజన్ రెడ్డి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి తన సొంత లాయర్ని, తన కులపు లాయర్ని పంపించాను అని చెప్పి డప్పు కొట్టుకున్నాడే. నీ మా మోహన్ బాబుకి నిరంజన్ రెడ్డిని లాయర్గా పంపించకూడదా? ఆ కుటుంబానికి అండగా నిలబడకూడదా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నీ బాధ్యత లేదటయ్యా? నువ్వు అసలు మనిషివేనట్టయ్యా? ఏం మనిషి నువ్వు? ఒకవైపు నీ తల్లిని పార్టీలోంచి పక్కన పడేసావు, నీ చెల్లిని రోడ్డు మీదకు తోసావు, మరో చెల్లి ప్రాణాలకి రక్షణ లేకుండా చేశావు. సరే, నీ బాబాయిని నువ్వే నరికి చంపేసుకున్నావు. ఈ చరిత్ర అంతా కలిగినటువంటి నువ్వు కనీసం ఆ మచ్చ తుడుపుకోవటానికన్నా మీ మామ మోహన్ బాబుకి, నీ బామర్దులు మంచు మనోజ్కి, మంచు విష్ణువుకి మధ్య ఉన్నటువంటి వ్యవహారాన్ని సెటిల్ చేసేటువంటి ప్రయత్నం చేయబడలేదంటే నువ్వు, దాన్ని ఖండించబడలేదంటే నువ్వు. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ 3 మీద కేసులు పెట్టుంది. వాళ్ళ 3 అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. మోహన్ బాబు ఈ వయసులో దాదాపు 75 ఏళ్లకు పైగా వయసు ఉన్నట్టుంది మోహన్ బాబు గారికి. మరి ఈ వయసులో ఇతను పరారీ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. మీ మామ అంటే కొంపదీసి నువ్వే ఆడన్నా దాచిపెట్టావా అనేటువంటి అనుమానం కూడా నా బొట్టులకు వస్తాయి. ఎందుకంటే నీ చరిత్ర కాబట్టి జగన్మోహన్. కానీ నువ్వు ఇక్కడ అల్లు అర్జున్ గారి విషయంలో స్పందించినటువంటి స్పందన మోహన్ బాబు గారి విషయంలో ఎందుకు లేకుండా పోయింది నీకు? అంటే కుల యాంగిల్లో ఆలోచిస్తున్నావా? లేకపోతే ఫేమస్ ఏమి కాదు, ఇప్పుడు అతను ఫామ్లో లేడు కాబట్టి అని చెప్పి గాలి కుదిరేదలుచుకున్నావా? నీకు బంధాలు, బంధుత్వాలు ఇలువ లేవండి జగన్మోహన్ రెడ్డి. కొంచెం బాధ్యతలు లేదు జగన్మోహన్ రెడ్డి. ఏం మనిషి నువ్వు? నాకు అర్థం కాదు. మాట తప్పుడు, మడమ తెప్పుడు, బొక్క బొంగ అంటావు. నీకోసం 2019 ఎన్నికల్లో కుప్పం నుంచి మంగళగిరి దాకా ప్రచారం చేసినటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు. అల్లు అర్జున్ గారు ఏం చేశారు? నీ కండవ వేసుకున్నాడా? వేసుకోలే. జస్ట్ తన స్నేహితుడని చెప్పి నీ పార్టీ కండవ కూడా వేసుకోలే. తన స్నేహితుడని నంద్యాలకు వచ్చాడంతే. దానికని అల్లు అర్జున్ గారికి మద్దతు ఇచ్చావు. ఓకే, నేను అభినందిస్తాను నిన్ను. ఆ విషయంలో 420 గాడు అయినప్పటికీ ఈ విషయంలో స్పందించావు జగన్మోహన్ రెడ్డి. కానీ నీ కండవ వేసుకొని, నీ కోసం ప్రచారం చేసి, నీ కోసం నిలబడి, నీకు బంధువు అయినటువంటి మోహన్ బాబుని
నువ్వు అండగా నిలబడకపోవటం, అతని కోసం ఒక ట్వీట్ వేయకపోవటం, ఆ కుటుంబంలో సమస్యని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయకపోవటం ఇది అత్యంత నీచం కాదా? ఇది నా అభిప్రాయమే కాదు, మోహన్ బాబుకు కూడా వ్యక్తిగతంగా అభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఒరియా జగన్గా నీ గెలుపు కోసం ఎంతో పనిచేసింది కదా, ఇవాళ నాకు కష్టం వస్తే, నా కుటుంబంలో వివాదం వస్తే దీన్ని తీర్చేటువంటి ప్రయత్నం కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చేయలేకపోతే కదరా షండాలుడా, నీలాంటి నేను అనవసరంగా నమ్మాను అని చెప్పి మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.